నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ శ్రీ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. నమస్తే నాగనాథ్ గారు. నమస్తే శ్వేత గారు. నాగనాథ్ గారు ఎవ్రీ టైం కొత్త టాపిక్స్ తో ట్రెండింగ్ టాపిక్స్ తో మిగతా ఛానల్స్ తో కంపేర్ చేస్తే మీరు ఇచ్చే ఏ ఇన్పుట్ అయినా కానీ మా ఛానల్లో చాలా సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్తూ ఉంటుంది. మేబీ మా ఛానల్ మీద మీకున్న ఇష్టమో లేకపోతే మీరు ఇచ్చేవి మా ఛానల్కి ఎలా కలిసి వస్తున్నాయి అన్నది నాకు తెలియదు కానీ బట్ ఏదైనా కానీ వ్యూవర్షిప్ వైజ్ గా మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ప్రోగ్రామ్స్ అండి. మీ వ్యూవర్స్ బ్లెస్సింగ్ అది. అవునా? yes, all credit goes to the viewers and their comments. yes and ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా సార్ అంటే ఎప్పటికప్పుడు కూడా అంటే ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో మేబీ ఇది సందర్భం కాకపోవచ్చు బట్ అయినా నేను చెప్పదలుచుకున్నా లైక్ అంటే రీసెంట్గా ధర్మస్థల ఇష్యూ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మస్థలిలో ఏం జరిగింది, ఎన్ని శవాలు ఉన్నాయి, అసలు ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడితే 5,000 శవాలు వేశారు. ఎస్ అంటే 100 నుంచి 10,000 5,000 అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. బట్ మీరు మాత్రం చాలా ఇంటెలిజెంట్ గా దాన్ని విజిల్ బ్లోయర్ మీద మీరు టాపిక్ చేశారు. అసలు వండర్ఫుల్. అది మీరు ఆ టాపిక్ చేసిన 2 days కో 3 days కో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కదా? అంటే లేదండి, అది మనం చేసిన తర్వాత ఆల్మోస్ట్ 3 weeks తర్వాత కానీ అసలు అది అలా వైరల్ అవ్వడం అట్ ది సేమ్ టైం అలా జరగడం మేబీ అంటే మీరు అంతా ముందే గెస్ట్ చేసేసారు. అదే మేడం, ఇప్పుడు మనం ఏదైనా ఒక కేస్ స్టడీ చూసినప్పుడు వాళ్ళ దృక్పథం ఏంటి అన్నది మనము పక్షపాతం లేనప్పుడు మనము రియాలిటీకి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను హిందూని, ఆ గుడిలో ఏదో జరుగుతుంది అన్నప్పుడు నా లోపల ఉంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. అక్కడ ఏదో జరిగింది అన్నట్టు కోపము, అక్కడేదో జరగరాని జరుగుతుంది, ఆ టెంపుల్ శాంటిటీ పోతుంది, ఇలాంటి భావోద్వేగాలు వస్తాయి లేదా? సో ఆ భావోద్వేగాలతో పాటు ఏమి జరిగి ఉండవచ్చు, 1,000,000 మంది సంవత్సరానికి విజిట్ చేసేటువంటి ధర్మస్థల క్షేత్రంలో అక్కడ ఎవరైనా కావాలని ఇలా చేసి ఉంటారా అనే కోణాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకున్నాను. మొత్తం ఎంటైర్ మీడియా అంతా కూడా ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ మీద వెళ్ళింది. అయితే ధర్మస్థల అడ్మినిస్ట్రేషన్ లో కూడా వైఫల్యాలు ఉంటాయి, లేవని దాన్ని కూడా మనం ఎక్కడ సమర్థించలేదు. బట్ ఏంటంటే మనం అంటారు కదా, క్యాచింగ్ ఆల్ ద ర్యాట్, పొగ పెడితే ఎలక బయటకు వస్తుంది అన్నట్టు మనం అనాలిసిస్ చేసాము. అది బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్. ఎనీవేస్ ఏదైనా కానీ అంటే లైక్ ఒక ఆస్ట్రాలజిస్ట్ గా మీరు కొన్ని చెప్పుంటే పాయింట్స్ అది ఒకవేళ వెళ్ళేది, బట్ యు ఆర్ ద ఆస్ట్రో సైకాలజిస్ట్ కదా. సో డెఫినెట్ గా మీరు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా డెఫినెట్ గా వెళ్ళి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అక్కడ కూర్చుండిపోతూ ఉంటుంది ఎవ్రీ టైమ్. సో అందులో భాగంగా మనం ఈరోజు చంద్రగ్రహణం గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఈ నెల 7వ తారీఖున చంద్రగ్రహణం రాబోతుంది. సో చంద్రగ్రహణం అంటున్నారు బట్ అది మనకు ఉందా లేదా అన్నది కూడా నాకు క్లారిటీ లేదు. అందుకే ఈరోజు మేము మిమ్మల్ని పిలవడం జరిగింది ఇక్కడికి. ఒకవేళ చంద్రగ్రహణం కనుక మనకి ఉన్నట్లయితే అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు మా హిట్ టీవీ ప్రేక్షకులకు మీదైన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు 7వ తారీఖు ఆదివారం సుమారు అంటే 9 గంటల కాలాన్ని కరెక్ట్గా తీసుకుంటే మనము 9:50 అంటే ఆదివారం రోజు 9:50 శతభిష నక్షత్రం, పూర్వభాద్ర శతభిష నక్షత్ర సంధిలో కుంభరాశిలో ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది 9:50 రాత్రి మొదలైతే అంటే సుమారు 3:10 వేసుకోండి, అంటే మధ్యరాత్రి 1:31 అది పూర్తవుతుంది. అంటే 3:10 వ్యవధి ఆల్మోస్ట్ అని చెప్పచ్చు మనం డ్యూరేషన్. అయితే మీరు చంద్రగ్రహణం ఏంటి అని అన్నారు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ చాలా ఉంది కాబట్టి చాలా మందికి ఈ యొక్క గణాంకాలు తెలిసే ఉంటాయి. అంటే ఎన్నింటికి మనకి గ్రహణం మొదలవుతుంది, అందులో ఏ నక్షత్రంలో మొదలవుతుంది, పూర్వభాద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం సంధిలో కుంభరాశిలో జరుగుతుంది. సో ఇందులో మీరు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది అనుకున్నప్పుడు గ్రహణము అంటేనే ఛాయ మేడం. ఓకే, మీరు ఇప్పుడు గ్రహణంలో ఉన్నారంటే నమ్ముతారా మీరు? గ్రహణం అంటే ఏంటి మేడం? వెలుగు నుంచి మీరు దూరం అవడం. ఓకే, ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారా? కాంతిలో ఉన్నారు. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉంది? లైట్ వల్ల మీకు కాంతి వచ్చింది. వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? బయట సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చేది వెలుగు. అవునా కదా? అంటే చంద్రగ్రహణము అంటే సూర్యుడికిను చంద్రుడికి మధ్యలో భూమి రావడం వల్ల సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడిపై పడకపోవడం కారణం ఎవరు? భూమి. ఎందుకంటే భూమి మధ్యలో వస్తుంది కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, చంద్రుడికి కాంతి దొరకకపోవడం వల్ల, సూర్యకిరణాల కాంతి దొరకకపోవడం వల్ల, భూమి అడ్డం రావడం వల్ల, మధ్యలో ఉండడం వల్ల
భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరు కనపడరు? చంద్రుడు కనపడడు. ఓకే. భూమి మీద ఉన్నది ఎవరు? మనమే. మనకి చంద్రుడు కనపడ్డు. కాబట్టి ఎప్పుడైతే మనకి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సూర్యరశ్మి, సూర్య కిరణాల ద్వారా చంద్రుడి మీద పడాల్సినటువంటి సహజ సిద్ధమైనటువంటి కిరణాలు భూమి వల్ల, భూమి అడ్డం రావడం వల్ల ఎప్పుడైతే అవరోధం ఏర్పడుతుందో అప్పుడు ఆ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినటువంటి టైమింగ్స్కి మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో చంద్రగ్రహణం అంటే అదే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావడం వల్ల భూమి మీద ఉన్నటువంటి వాసులకి చంద్రుడు పాక్షికంగా కనపడకపోతాడు, కానీ మాయమైపోడు మేడం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైట్ పోయింది అనుకోండి, మీరు నాకు కనపడరు, నేను మీకు కనపడరు, కానీ మనం ఇక్కడ ఉన్నట్టే కదా, ఇక్కడే ఉన్నాం. సో చాలా మందికి ఈ అపోహ అంటే ఏంటంటే, ఈ అపోహ ఏంటంటే అరే సూర్యగ్రహణం అప్పుడు సూర్యుడు కనపడలేదు, సూర్యుడు మాయమైపోయాడు అనుకుంటారు. చంద్రగ్రహణం టైంలో చంద్రుడు కనపడలేదు కాబట్టి చంద్రుడు కూడా మాయమైపోయాడు అనేటువంటి అపోహలు ఉంటాయి. కానీ కనపడవు. కారణం ఏంటంటే ఈ మనము ఒక స్ట్రైట్ లైన్ యాక్సిస్లో తీసుకుంటే, అంటే సమాంతర రేఖ అంటారు. అంటే 3 ఆబ్జెక్ట్స్ రవి, చంద్రుడు, భూమి, ఎప్పుడైతే ఈ 3 ఆబ్జెక్ట్స్ ఒక సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు హై గ్రావిటేషనల్ ఫోర్స్ ఏర్పడుతుంది మేడం. అర్థమైందా? అది సూర్యగ్రహణం టైంలో అయినా చంద్రగ్రహణం టైంలో అయినా ఒక హై లెవెల్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు చంద్రగ్రహణం కాబట్టి అందులో రాహుగ్రస్త చంద్రగ్రహణము. సో మనకి చంద్రుడు యొక్క ప్రభావము భూమి మీద చాలా విపరీతంగా ఉంటుంది. సో భూమి మీద ఉన్న జీవరాశులకు కావచ్చు, భూమి మీద అంటే మీరు అన్నిటి మీద అనుకోవచ్చు. ఎట్లా అంటే మీరు ఇవాళ సముద్రం ఉంటుంది, నదులు ఉంటాయి, అన్ని రకాల భూమికి సంబంధించినటువంటి అన్ని రకాల ఇక్కడ ఉన్న జీవరాశుల దగ్గర నుంచి ప్రకృతి వరకు అంతా కూడా ఏముంటుంది, ఈ చంద్రుడి యొక్క గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, తీవ్రత అన్నది మనకు కనిపిస్తుంది. అందుకే చూడండి గ్రహణాల టైంలో మనకి సముద్రంలో నార్మల్గానే మీకు ఆటుపోట్లు ఉంటాయి. అవును. కానీ గ్రహణ కాలం ఎలా ఉంటాయి? గ్రహణ కాలంలో ఆటుపోట్లు ఇంకా ఎక్కువ అయితే సముద్రం యొక్క ఇది కూడా పెరుగుతుంది బాగా. సో అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రగ్రహణ కాలంలో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు ఎవరండి? మనకి జీవాన్ని ఇచ్చినవాడు సూర్యుడు. సూర్యుడు లేకపోతే చెట్లు, ప్రకృతి ఉందా? ఒక్క నిమిషం లేకపోయినా కానీ సూర్యుడు మాయమైపోతే, ఒక్క నిమిషం లేకపోతే సృష్టి కనపడదు. చంద్రుడైనా అంతే. సో సూర్యుడు ఇచ్చేది ఏంటి? మీకు జీవం. సూర్యుడు జీవాన్ని మీ యొక్క శరీర ఎదుగుదలకి, పోషణకి సూర్యరశ్మి, సూర్యకిరణాలు ఎంతవైతే ఉపయోగపడతాయో అంటే జీవం ఇస్తాడు సూర్యుడు. చంద్రుడు ఏమి ఇస్తాడు? బుద్ధి. చంద్రుడు మనస్సు. అంటే మనం ఇప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం కాకుండా మన జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చంద్రుడు ఏమిస్తాడంటే మీకు ఒక గుణాన్ని ఇస్తాడు. ఒక ఆర్డినరీ పర్సన్కి అర్థం కావాలని చెప్పాలంటే ఒక తత్వాన్ని ఇస్తాడు. ఇంగ్లీష్లో మనం ట్రైట్స్ అంటాం, పర్సనాలిటీ ట్రైట్స్ అంటాం. చూడండి, ఈ చంద్రుడు యొక్క ప్రభావము చంద్రగ్రహణ కాలంలో భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, ముఖ్యంగా మనుషులకి రకరకాల మానసిక స్థితిగతులు మారడం, వింతగా ఉండడం, వింతగా ప్రవర్తించడం, ఇలాంటివి కొన్ని రకాల సర్వేలు జరిగినాయి. ఈ సర్వేలు చాలా మంది కొట్టిపడేశారు. ఏంటంటే అసలు గ్రహణ కాలంలో ఎటువంటి ప్రభావం ఉండదు, ఇది కేవలం ఒక కథ మాత్రమే, ఇట్లా అని కొట్టిపడేసినటువంటి సర్వేలు ఉన్నాయి. లేదు, ముఖ్యంగా సూర్యగ్రహణం టైంలో, చంద్రుడి యొక్క టైంలో, చంద్రగ్రహణ టైంలో కూడా భూమి మీద చాలా మంది జీవరాశులకి, ముఖ్యంగా మనుషుల ప్రవర్తనలో వింత మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు వచ్చిన వాళ్ళ గురించి నేను ఊరికే చెప్పట్లేదు మేడం, మీకు ఒక చిన్న ఇది కూడా చూపిస్తాను మీకు. ఇవి నేను సర్వే రిపోర్ట్, అంటే నేను ఇవి ఇప్పుడే కాదు మేడం, గడిచిన ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ కూడా, అంటే 7-8 ఇయర్స్లో కూడా ఇవన్నీ ఏంటంటే అమెరికన్ జర్నల్స్ రీసెర్చ్ చేసింది ఏంటంటే గ్రహణాల కాలంలో నిజంగా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే గురుత్వాకర్షణ శక్తి యొక్క తీవ్రత ఉంటుంది చూడండి, దీనివల్ల మనుషుల మానసిక స్థితిలో కానీ, ప్రవర్తనలో కానీ, లేదా ఇంకేమన్నా అగ్రెసివ్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే బాగా డిప్రెస్ అయిపోవడం, ఇటువంటి లక్షణాల మీద ఏమన్నా అసలు ప్రభావం ఉందా అన్న దాని మీద సర్వే చేస్తే ఉంది అని నిగ్గుదేసినటువంటి సర్వే రిపోర్ట్స్ ఇవి. ఈ సర్వే రిపోర్ట్స్ నేను ఇది మీకు మన వ్యూవర్స్ కోసం మన స్క్రీన్ మీద కూడా ఈ సర్వే రిపోర్ట్స్ కనిపిస్తాయి. నేను అది ఆల్రెడీ మన ఛానల్ వాళ్ళకి ఇచ్చాను. ఇది నేను మన ఛానల్కి ఇచ్చింది మాత్రమే కాదు మేడం, ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ గ్రహణాల కాలంలో మేము చర్చకు వెళ్ళేవాళ్ళం కదా, అంటే వీటి మీద ఎటువంటి అవగాహన లేదు, వీటి మీద ఎటువంటి క్లారిటీ లేదు, ఇది అశాస్త్రీయము అనేటువంటి అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వీటిని నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్
ఉస్మాన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు మేడం డిబేట్స్కి. ఆ డిబేట్స్లో ఈ జర్నల్స్ కూడా నేను సబ్మిట్ చేశాను, వాళ్ళు చదివారు, చూశారు, మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఇక్కడ వాదించేదంతా కూడా మన అనుభవ రాహిత్యాన్ని మనం మాట్లాడతాం మేడం. ఎవరు అమెరికాలో ఒక జర్నల్ రీసెర్చ్ చేశారు అన్నప్పుడు వాళ్ళకేమి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు కదా. పరిశోధన కూడా అంటే బయాస్డ్గా కానీ ప్రెజుడిస్డ్ కానీ చేయరు వాళ్ళు. వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి చేయరు కదా, వాళ్ళు చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వస్తారు. సో అలా ఈ సర్వే రిపోర్ట్ కూడా ఏం చెప్తుందంటే నిజంగా గ్రహణ కాలంలో మనిషి యొక్క మానసిక స్థితి మీద ప్రభావం ఉంటుంది భూమి మీద. ఎందుకంటే మన శరీరంలో కూడా మోర్ దాన్ 65% మనలో వాటర్ ఉంటుంది మేడం. అవును సార్. అవునా కదా, 65% కంటే ఎక్కువగా మన శరీరంలో నీరు ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఆటుపోట్లలో అంత మార్పు వచ్చినప్పుడు, సముద్రమే అట్లా ఊగిపోయినప్పుడు, సముద్రంలోని ఆటుపోట్లు అంత తీవ్రత పెరిగినప్పుడు, మనిషి భావోద్వేగాల్లో, మనిషి ఆలోచనలో, మనిషి సహజ సిద్ధంగా తనకు ఉన్నటువంటి కొన్ని బలాలు బలహీనతలు ఇప్పుడు మీ బిహేవియర్ మీ కంట్రోల్ ఉంటుంది మేడం. నా బిహేవియర్ సర్టన్ లెవెల్ కంట్రోల్ ఉంటుంది. కానీ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు ఎవరు? సైకలాజికల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, మెంటల్ పేషెంట్స్ కావచ్చు, స్కిజోఫీనియా, బైపోలర్, ఇందులో ఈ జర్నల్స్లో అవే ఉన్నాయి మేడం. వాళ్ళు రీసెర్చ్ చేసిన దాంట్లో వాళ్ళు ఎవరెవరి మీద చేశారు, ఎలాంటి పరిశోధన చేశారు, ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మన ఛానల్ వాళ్ళకి ఇచ్చాను నేను. సో మనకు మన వ్యూవర్స్ కూడా దాన్ని వాళ్ళు విజువల్గా చూడొచ్చు. సో అంటే ముఖ్యంగా పర్టికులర్గా కొంచెం అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు, ఈ స్కిజోఫీనియా, బైపోలర్, obsessive compulsive disorder ఉన్న వాళ్ళు, లో సెల్ఫ్ ఎస్టీమ్ రిలేటెడ్ ఆర్ఎల్స్ ఎనీథింగ్ రిలేటెడ్ డిప్రెషన్, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఈ గ్రహణ కాలంలో వాళ్ళు చూసినట్టు మార్పుల్ని వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని ఒక అఫీషియల్ వెబ్సైట్లో దాని మీద రిపోర్ట్స్ పెట్టి అవేర్నెస్ ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు. సో అంటే ఇప్పుడు మనం మెయిన్ ముఖ్యంగా ఇది ఒక పరిశోధన సమాచారం. ఇది మనం ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని తెలుసా మేడం. అయితే ఇందాక కూడా మీకు చెప్పాను మేడం, ఏంటంటే సూర్యుడు జీవాన్ని ఇస్తే చంద్రుడు తత్వాన్ని ఇస్తాడు. అంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం, ఆలోచన. అయితే మీరు అనొచ్చు, మరి వ్యక్తిత్వము, ఆలోచన, మనస్సు ఇవన్నీ కూడా మనిషి పుట్టి పెరిగిన వాతావరణము, అనుభవాల నుంచి, జీవిత అనుభవాల నుంచి, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి ఒక వ్యక్తిత్వం వస్తుంది కదా అండి. ఆ డౌట్ ఉండింది నాకు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం చెప్తాను మేడం. గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రుడు దేనికి అధిపతి జ్యోతిష శాస్త్రంలో మీరు ఎవరిని అడగండి, ఏ జ్యోతిష్యుని అడగండి, చంద్రుడు మనసుకి అధిపతి. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది రాశి కింద తీసుకొని ఆ రాశికి సంబంధించిన కారకత్వాలు, తత్వము, గుణగణాలు, బలాలు, బలహీనతలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఇచ్చేసారు. ఇవాళ కొత్తగా రాసింది ఏమీ లేదు. దీని మీద వెస్టర్న్ కంట్రీస్లో కూడా చాలా రీసెర్చ్ జరిగింది. అది నిజమా కాదా అనేది కూడా పరిశోధన చేశారు. వాళ్ళు ఎక్కువ దీన్ని మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ వాడుకుంటారు. అయితే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో చంద్రుడి యొక్క పాత్ర ఏంటి అంటే, ఒక వ్యక్తి జాతకంలో మనము ఒక డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ లగ్నాన్ని తీసుకుంటాం. లగ్నాన్ని తీసుకొని ప్రశ్న భావాన్ని చూస్తాం. ఆ ప్రశ్న భావం ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, వైవాహిక జీవితమా, ప్రేమ వివాహమా, ఆరోగ్యమా, ఆయుష్, ఇవన్నీ ప్రశ్న భావాన్ని బట్టి ఉంటాయి. కానీ ప్రతి ప్రశ్న భావంలో కూడా ఈ యొక్క చంద్రుడి యొక్క తత్వానికి సంబంధించిన, అంటే భావానికి సంబంధించిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో అంటే ఏంటి, చంద్రుడు మీరు అన్నట్టు పెరిగినటువంటి వాతావరణం నుంచి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తారు అన్నాడు. మరి అప్పుడు చంద్రుడి యొక్క పాత్ర ఏంటి మనకి ఏం చెప్తుంది? మన ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, ప్రతి జన్మలో ప్రారంధ కర్మ ఉంటుంది అవునా కదా మేడం. మీకు ప్రారంధ కర్మతోనే వస్తారు. ఈ జన్మలో వచ్చిన తర్వాత మీరు కొంచెం ఈ ప్రారంధం కూడా మీకు మళ్ళీ సంచితం నుంచి వస్తుంది. ఓకే, సో కాబట్టి మరి దీంట్లో చంద్రుడి యొక్క పాత్ర ఏంటి, ఇది ఏ రకంగా మీకు గ్రహణాల కాలంలో రిలేటెడ్ అని మీరు అడగచ్చు. అవునా కదా. అంటే మనకి గ్రహణాల కాలంలో చంద్రుడి యొక్క తీవ్రత మనసు మీద, వ్యక్తుల మీద, ద్వాదశ రాశుల మీద, ఆ ద్వాదశ రాశులు జన్మించిన వాళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం ఒకసారి ఒక 10 అడుగులు వెనక్కి వెళ్తే, మనము తల్లి గర్భసంచిలో ఉన్నప్పుడే ఒక అనుభూతి ఉంటుందని మీకు తెలుసు. అసలు మనం ఉన్నప్పుడా ఒక శిశువు 9 నెలలు గర్భసంచిలో ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఒక అనుభవం ఉంటుంది. అవునా? చాలా లోతైన సబ్జెక్ట్. అంటే ఇది జ్యోతిషంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి తెలుసా మేడం. మీరు ఎవరైనా ఒక పిల్లవాడు ఈ పలానా రోజు పలానా టైంకి శిశు జననం జరుగుతుంది అని మీరు చెప్పండి. అంటే ఆ పిల్లవాడు భూప్రపంచం మీదకి రాకుండా గర్భసంచిలో ఉన్నప్పుడే మనకి డెలివరీ టైం తెలుస్తుంది. రేపో ఎల్లుండో డెలివరీ డేట్ ఇచ్చారని, టైం ఇచ్చారు, ఆ లగ్నాన్ని చూసేస్తాం, నక్షత్ర పాదం చూస్తాం.
ఆ పిల్లవాడు భూమి మీదకి రాకముందరే ఆ పిల్లవాడి యొక్క తత్వం రాసేస్తున్నాడు జ్యోతిషం, తెలుసా మీకు? అంటే గర్భసంచిలో ఉన్న వాళ్ళకి దీన్ని మనము కొంచెం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ యాంగిల్లో చూస్తే అంటే మనకి జన్మజన్మల సంస్కారము అదంతా కూడా మనకి ప్రారంభంలో వస్తుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టుకలతో పోవని మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు. సో వాడు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఏంటి? అదే ఆ పుట్టుకతో వచ్చిన బుద్ధే ఈ రాశి చెప్తుంది మేడం. రాశి అంటే ఎవరు చెప్తారు? చంద్రుడు చెప్తాడు. నేను ఇందాక ఏమని చెప్పాను, సూర్యుడు జీవాన్ని ఇస్తే చంద్రుడు సూక్ష్మ శరీరమైనటువంటి మనసు, మనకి స్థూల శరీరం మేడం ఇది. సూక్ష్మ శరీరం ఏంటి? మనకి మనసు. ఇంకా లోతుగా చెప్పాలనుకుంటే మనకి మనశ్చిత్త బుద్ధాంకారాలన్నీ కూడా మన సూక్ష్మ శరీరాలు. సో చంద్రుడు ప్రతి ఒక్క రాశి, ప్రతి ఒక్క జాతకంలో పూర్వజన్మ సంస్కారం నుంచి వచ్చేటువంటి లక్షణాలను, గుణగణాలని శిశువు జన్మకి ముందే పలానా టైం, పలానా డేట్ అని చెప్పండి, పలానా సంవత్సరం అని చెప్పండి, ముందుగానే ఈ లక్షణాలతో పుడతాడు అని ముందే చెప్పింది. అంటే అర్థం ఏంటి? చంద్రుడి యొక్క ప్రభావము మనిషి పుట్టుకతోనే వాళ్ళ యొక్క ఉపచేత అంటే వాళ్ళ చేతన స్థితిలో ఉంటుంది. అది మనసు రూపంలో, లోపల సంస్కార రూపంలో ఉంటుంది. కానీ శిశువు జన్మించిన తర్వాత, మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఒక శిశువు జన్మించిన తర్వాత మీరు అప్పుడే గర్భసంచిలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ టెంపరేచర్తో ఉన్నటువంటి వామ్ చైల్డ్ మీ చేతిలో పెట్టుకున్నప్పుడు దాన్ని మీరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? అది చెప్పలేని ఎక్స్పీరియన్స్ కదా. అప్పుడే మన హోమ్లో నుంచి వచ్చిన ఒక బేబీని మనం చేతిలోకి తీసుకుంటే వి కాంట్ ఎక్స్ప్రెస్ కదా సార్. ఆ మూమెంట్ అనేది లోపల నుంచి మనకి ఏదో ఆస్ట్రాలజీలో దానికి ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఉంది. ఓకే, అంటే ఇంత లోతుగా లేదు, నేను పరిశోధన చేస్తే నాకు అర్థమైంది చెప్తున్నాను. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించండి. ఏంటంటే మనం యుగాల నుంచి కూడా గ్రహణాలే అనుకుంటున్నాం కదా సార్. గ్రహణాల వెనక ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఏంటి, చంద్రుడి యొక్క ఒక రోల్ అంటే ఒక పాత్ర జ్యోతిష్ శాస్త్రంలో ఏంటి, అది ఏ రకంగా ఇన్ని ఏరియాస్ మీద ప్రభావం చూపిస్తుంది. గర్భిణీ స్త్రీలను చూడండి, మనకు పాటించే కొన్ని సంప్రదాయాలు, వీటన్నిటి వెనుక కూడా చంద్రుడి యొక్క పాత్ర ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? పరిమాణంలో అంటే సైజులో, పరిమాణంలో చంద్రుడి కంటే సూర్యుడు చాలా పెద్దవాడు. కానీ భూమి మీద సూర్యుడి ప్రభావం కంటే రెండింతలు చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు చెప్పేది అనమాట, ఎప్పుడైతే శిశువు మీ చేతిలోకి వస్తాడో ఆ చేతిలో ఉన్న బిడ్డకి రూపం ఉంటుంది, అవునా? ఆకారం ఉంటుంది. స్వకారం అంటారు, సకారం అంటారు. అంటే అర్థం ఏంటి? ఆకారం ఉన్నదాన్ని సకారం అంటారు. ఆకారంతో పాటు గుణం ఉందా? అప్పుడే ఎలా తెలుస్తుంది? గుణం ఉండదు. గుణాతీతుడు అంటే ఎవరు మేడం? గుణాలకి అతీతుడు అంటే ఎవరు అంటే మనము పుట్టి పెరిగే క్రమంలో మనకు గుణాలు ఏర్పడతాయి మేడం. మంచి బుద్ధులు, దుర్మార్గ బుద్ధులు, రకరకాల బుద్ధులు అన్ని ఏర్పడతాయి. మన పెంపకాన్ని, అనుభవాన్ని బట్టి ఏర్పడతాయి. కానీ ఆ శిశువు ఎవరు మేడం? ఒక దైవాంశ సంభూతుడు. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పారు చూడండి, ఒక అరచేతిలో ఒక బిడ్డ వచ్చినప్పుడు ఒక తల్లిగా మీకు ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. కానీ ఆ పిల్లవాడే దేవుడు మేడం, మీకు తెలుసలేదు. అంటే దైవాంశ సంభూతులు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరండి? పుట్టి పెరిగిన తర్వాత పెరిగే క్రమంలో వయసు వస్తున్నా కొద్దీ జీవితానుభవాలన్నిటిని వదిలేసి త్యజించేసి ఈ బుద్ధి నుంచినటువంటి అహంకారము, శరీరం అనేటువంటి మాయ, ప్రేమ, వ్యామోహం వీటన్నిటిని వదిలేసుకుంటూ వెళ్ళి ఒక వైరాగ్య స్థితి నుంచి అంటే ఉత్కృష్టమైనటువంటి ఒక ఎన్లైటన్మెంట్ అంటే ఒక ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళేటప్పుడు ఈ గుణాలన్నీ వదిలేస్తారు మేడం. గుణాలన్నీ వదిలేసి ఒక ఎన్లైటెండ్ స్టేజ్కి వెళ్ళినవాడు, అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఒకటే ఉంటారు మేడం. సూపర్. అంటే ఇంతకు ముందు స్వామి వివేకానంద, బుద్ధుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదే కోవలకు వస్తారా? అంటే ఒక్కసారి మీరు ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక మీకు సంప్రదాయాలతో పని లేదు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు ఒక ప్రొఫౌండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు మేడం. ఈ జర్నీలో మీరు ఏమేమి వదిలేస్తున్నారు తెలుసా? కులం వదిలేస్తారు, మతం వదిలేస్తారు, దేశము, ప్రాంతము ఇవన్నీ వదిలేస్తూ వెళ్ళిపోయి అసలు ఎటువంటి ఐడెంటిటీ లేనటువంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోవడమే ఒక టైప్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అది. మరి చంద్రుడి యొక్క పాత్ర మీ మనసులో అంటే మీ సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు మనం బయట ప్రపంచంలో పాటించేటువంటి సాంప్రదాయాలు అది ఏ రకంగా ఈ గ్రహణ కాలంలో మనకి యోగాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కరు యోగము దోషము అని చెప్తున్నారు. అది ఏ రకంగా వస్తుంది మేడం? ఎందుకంటే మనస్సు మీద ప్రభావం ఉన్నప్పుడు మీరు సంస్కరించుకోవాల్సింది దేన్ని? సూక్ష్మ శరీరాన్ని. ఓకే, అవునా కదా? ఎందుకు? మీ ఆలోచన రొటీన్గా ఉండేటువంటి ప్రశాంతత, రొటీన్గా ఉండేటువంటి మీ మైండ్ మీద కంట్రోల్, మీ బుద్ధి మీద కంట్రోల్, మీ బిహేవియర్ మీద కంట్రోల్ అంతా కూడా ఈ టైంలో ఊపుతాడు. ఇట్లా మీరు ఒక డబ్బాలో గులకరాళ్ళు వేసి ఊపితే ఎలా ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, చంద్రుడి యొక్క ఫోర్స్ అంత తీవ్రంగా ఉంటుంది అనే కదా జ్యోతిషం చెప్తుంది. సూపర్ సార్. అంటే చూడండి,
ఒక మనిషి సంస్కరించుకోవాల్సింది దేన్ని? చంద్రుడు ఆల్రెడీ మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నాడు. చంద్రగ్రహణ కాలంలో చంద్రుడి యొక్క ప్రభావము, తీవ్రత ఇదంతా కూడా మీకు అంతర్లీనంగా ఉన్నాయి. బయట ప్రపంచానికి కనపడరు. మీరు లోపల కోపం వస్తుంటది, ఏదో చేసేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, వాయిలెంట్ గా ఉంటారు, లేదా ఎక్కడ లేని ప్రేమ రావచ్చు, త్యాగం రావచ్చు, మీ ఆస్తితో రాసి చేయొచ్చు. మీరు అప్పటిదాకా శత్రువులుగా ఉన్న అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకునే వాళ్ళు కూడా కలిసిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్. బట్ చంద్రగ్రహణం అన్నది మాత్రం ఎవరికి కూడా హార్మ్ఫుల్ కాదు. ఇది మన హిట్ టీవీ ప్రేక్షకులు తెలుసుకోవాలి. ఏంటంటే చంద్రగ్రహణము అది ఏ రకంగా కూడా హానికరం కాదు, హానిదాయకం కాదు. అది ఇందులో తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే చంద్రగ్రహణ కాలంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసులో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా వాటిని గ్రహించాలి. ఆ గ్రహించాలి అంటే ఆ వ్యక్తి యొక్క జాతకంలో, జ్యోతిష శాస్త్రంలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి జాతకంలో వాళ్ళు ఏ రాశిలో జన్మించారు, ఆ రాశి కారకత్వాన్ని వాడు దృష్టిలో పెట్టుకొని అది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, అది ఎంత పాజిటివ్ ఉంటుంది, వాళ్ళ ఆ పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ అన్నది మనం పుట్టుకతో వచ్చినప్పుడు సంస్కారం మీకు ఆల్రెడీ చెప్పారు. జన్మత ఒక సంస్కారం వస్తుంది, అది జ్యోతిష శాస్త్రంలో ముందుగానే రాశారు. శిశు జన్మం కంటే ముందు రాశారు. జస్ట్ టైమ్ ఆఫ్ బర్త్, డేట్, ఇయర్ తెలిసి చాలు మనకి. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో గ్రహణ కాలంలో యాంత్రికంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సంప్రదాయబద్ధమైనటువంటి ఆచరణలోకి వెళ్తున్నాం తప్ప, అరే నిజంగా చంద్రుడి యొక్క ప్రభావము నా మనసు మీద ఉంది, నా అంతఃకరణ అంటే నా సూక్ష్మ దృష్టితో చూస్తే తప్ప తెలియనట్టు మార్పు ఇది. ఈ మార్పు నేను ఎలా తెలుసుకోవాలి, నా జాతకం ద్వారా, నా రాశి ద్వారా ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్నాక దాన్ని నేను ఎలా సంస్కరించుకోవాలి. నిజంగా ఇంత వయసు వచ్చేసింది, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు నేనేం సంస్కరించుకుంటాను అనుకునే వాళ్ళకి నేను తప్పకుండా సమాధానం చెప్తాను మీ ద్వారా. సూపర్ నాగనాథ్ గారు, గ్రహణం అనే దానికి కొత్త ఈక్వేషన్ చెప్తున్నారు మీరు. లైక్ మనలో నుంచే వచ్చే భావాల త్రూ, లైక్ అంటే చంద్రుడికి మనకి ఉన్న కనెక్షన్ గురించి చాలా మందికి తెలియదు, కానీ పుట్టిన శిశువుతో సహా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రియల్లీ వండర్ఫుల్ సార్. ఎనీవేస్, సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మీరు చెప్పిన టాపిక్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.